గ్రామ పంచాయతీలను ఆర్థికంగా, పరిపాలనా పరంగా మరింత బలోపేతం చేసి గ్రామాల సమగ్ర అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ అలియాస్ సీతక్క అన్నారు. ఈ మేరకు జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ అలియాస్ సీతక్క హైదరాబాద్ నుండి గ్రామ పంచాయతీ సమగ్ర అభివృద్ధి ప్రణాళిక అమలు, 16వ ఆర్థిక సంఘం నిధుల వినియోగం, గ్రామస్థాయి అభివృద్ధి కార్యక్రమాలపై పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖలపై అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ప్రజల అవసరాలను కేంద్రంగా చేసుకుని గ్రామ పంచాయతీల అభివృద్ధి ప్రణాళికలు రూపొందించాలని ఆమె సూచించారు. ప్రతి గ్రామం తన అవసరాలను స్వయంగా గుర్తించి దీర్ఘకాలిక అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకుని సమగ్ర ప్రణాళిక సిద్ధం చేయాలని అన్నారు. గ్రామ స్థాయిలో ఖర్చు చేసే ప్రతి రూపాయి ప్రజల ప్రయోజనాల కోసమే వినియోగించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ నిబంధనలకు విరుద్ధంగా నిధులు ఖర్చు చేయరాదని స్పష్టం చేశారు. నిధుల వినియోగంలో పూర్తి పారదర్శకత, జవాబుదారీతనం పాటించాలని ఆదేశించారు. 16వ ఆర్థిక సంఘం నిధుల వినియోగంపై ప్రతి సర్పంచ్, గ్రామ పంచాయతీ కార్యదర్శికి పూర్తి స్థాయి అవగాహన కల్పించాలని చెప్పారు. నిధుల వినియోగ మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటిస్తూ అభివృద్ధి పనులు చేపట్టాలని, గ్రామాల అవసరాలకు అనుగుణంగా ప్రాధాన్యతలు నిర్ణయించాలన్నారు. బుధవారం నుండి జిల్లాల వారీగా 3 రోజుల పాటు సర్పంచులు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు, సంబంధిత అధికారులకు సమగ్ర శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని మంత్రి తెలిపారు. ఈ శిక్షణలో గ్రామ పంచాయతీ సమగ్ర అభివృద్ధి ప్రణాళిక, 16వ ఆర్థిక సంఘం నిధుల వినియోగం, గ్రామ పాలన, ఆర్థిక నిర్వహణ, చట్టపరమైన అంశాలపై విస్తృతంగా శిక్షణ అందించాలని చెప్పారు. అలాగే బీబీజీ రామ్జీ చట్టంపై ప్రతి సర్పంచ్, కార్యదర్శికి పూర్తిస్థాయి అవగాహన కల్పించాలని, గ్రామ స్థాయిలో చట్టబద్ధమైన పరిపాలనకు ఇది ఎంతో అవసరమని పేర్కొన్నారు. శిక్షణ కార్యక్రమాలకు సంబంధిత అధికారులు, సర్పంచులు, కార్యదర్శులు విధిగా హాజరు కావాలని, నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై శాఖాపరమైన చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని గ్రామాల్లో తాగునీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించాలని, నీటి కొరత, ఇతర సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు. గ్రామ పంచాయతీలు బలపడితేనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని, గ్రామాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్ర సమగ్రాభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. గ్రామీణాభివృద్ధిలో ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేస్తూ గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో స్థానిక సంస్థల ఇన్ఛార్జి అదనపు కలెక్టర్ ప్రేమ్కరణ్ రెడ్డి, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శేఖర్ రెడ్డి, డిపిఓ శంకర్ నాయక్, మిషన్ భగీరథ ఈఈ శాంతకుమారి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.